అధికారంలో ఉన్న పార్టీలో ఆధిపత్యం కోసం నేతలు పోటీ పడడం సహజమే. కానీ ఆ నేతల మధ్య వర్గపోరు రచ్చకెక్కడంతో హస్తం పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. అపోజిషన్లో ఉన్నవారు, పదవులపై కన్నేసిన వాళ్ళు అంతా హస్తం చెంతకు చేరడంతో ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ హౌస్ఫుల్ అయిపోయింది. దీంతో నేతల మధ్య కుస్తీ మొదలైంది. పవర్లో లేనప్పుడు కనీసం జెండా పట్టని వారు ఇప్పుడు పెత్తనం చెలాయిస్తూ పార్టీ కోసం కష్టపడిన నేతలను పట్టించుకోకపోవడంతో వారు కంగు తింటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకుంటున్నారు. ఇంతకీ ఏమిటా నియోజకవర్గం? అక్కడ హస్తం పార్టీ లీడర్ల మధ్య ఏమిటా లొల్లి? వాచ్ ది స్టోరీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వారదే అన్నట్లు పరిస్థితి తయారైంది. ఎన్నికల తర్వాత ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడంతో నియోజకవర్గంలో అసలు లొల్లి మొదలైంది. సిర్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా గత 10 ఏళ్లుగా రావి శ్రీనివాస్ కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. ఆ తర్వాత కోనేరు కోనప్ప కారు దిగి హస్తం గూటికి చేరారు. వరుసకు మామ అల్లుళ్ళు అయినప్పటికీ కోనప్ప మరియు రావి శ్రీనివాసులకు మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది. అయితే ఇద్దరు ఒకే పార్టీలో ఉండటంతో పాత కొత్త నేతలంతా కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని తొలుత ముందుకెళ్లారు. ఇంతలోనే ఎమ్మెల్సీ దండే విఠల్ కాంగ్రెస్ లో చేరడంతో సిర్పూర్ హస్తం పార్టీలో త్రిముఖ పోరు మొదలైంది. దీంతో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు పీక్ లెవెల్ కు చేరాయి. పార్టీలోకి కొత్తగా వచ్చిన దండే విఠల్ వర్గ పోరును ప్రోత్సహిస్తున్నారంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ మధ్య సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడం అనుమానాలకు తావిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని తెలుస్తోంది. కోనప్ప పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి కూడా ఒక విధంగా ఎమ్మెల్సీ దండే విఠాలే కారణమని చెబుతున్నారు. తన ఫాలోవర్స్ ఒత్తిడితో ఇకపై న్యూట్రల్ గా ఉండాలని కోనేరు కోనప్ప నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తనకే ఇస్తారంటూ ఎమ్మెల్సీ దండే విఠల్, అతని అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు రావి శ్రీనివాస్. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఇక్కడ మేము ఓడిపోవటం, కోనప్ప గారు పార్టీలోకి రావటం, ఎంపీ ఎలక్షన్ రావటం, ఎంపీ ఎలక్షన్ లో కూడా ఇద్దరం కలిసి పనిచేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి ఎమ్మెల్సీ గారిని కూడా పార్టీలోకి తీసుకోవడం జరిగింది. చాలా మంచిది, పార్టీ బలోపేతం అవుతుంది అని భావించాం. కానీ అందరినీ సమన్వయం చేసి ఒక్క తాటి మీద నడిపితే బాగుండేది. కానీ పక్క జిల్లా నేత ఆ సత్తు మళ్ళీ చేయబట్టి మొత్తం ఇక్కడ రాజకీయం చేస్తూ కమ్మలను దొక్కాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పి మా కార్యకర్తలతోనే చెప్పడం జరుగుతుంది. దండే విఠల్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన నేతృత్వంలో నియోజకవర్గంలోని పలువురు నాయకులను వరుసగా కాంగ్రెస్ లో చేర్చేసుకుంటున్నారు. అయితే తాము తిరస్కరించిన వారిని కూడా పార్టీలోనే చేర్చుకుంటూ విఠల్ పార్టీని పక్కదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు రావి శ్రీనివాస్. ఇలా నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది పార్టీ పరిస్థితి. ఎవరు ఏ కార్యక్రమం చేపట్టినా ఫ్లెక్సీలో మరొకరి ఫోటోలు పెట్టకపోవడం, ఒకరు నిర్వహించే కార్యక్రమానికి మరో నేత రాకపోవడం, అభివృద్ధి పనులకు ముగ్గురు వేర్వేరుగా ప్రతిపాదనలు పంపించడం జరుగుతోందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పార్టీ నేతలు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క దృష్టికి ఈ వర్గపోరు అంశం చాలా సార్లు తీసుకెళ్లినా ఆమె పెద్దగా పట్టించుకోలేదట. ఇక సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో నేతల మధ్య గొడవకు ప్రత్యక్షంగా పరోక్షంగా మంత్రి సీతక్కే కారణమని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారట. అన్నీ తెలిసినా పార్టీ నేతల విభేదాలతో రోడ్డెక్కిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మౌనంగా ఉండటం, అందరినీ సమన్వయం పరుచుకుపోవడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. ఈ నేతల మధ్య పంచాయతీకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు, ఈ గందరగోళానికి ముగింపు దొరికేదెప్పుడోనని చర్చించుకుంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు.